చపాతీని అయితే ఇట్లా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకుంటే మంచిగా కాలుతుంది. మీకు ఆల్రెడీ అందరికి తెలుసులేండి. మన చపాతీ అయితే రెడీ. ఇక్కడైతే నేను వితౌట్ ఆయిల్తోనైతే చపాతీ అయితే కాల్చుకుంటున్నా. మన వేడివేడి చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి. ఆలుగడ్డ కూర అయితే సూపర్ టేస్టీగా ఉందండి. ఎప్పుడు రాలే అంత టేస్టీగా వచ్చింది ఈసారి మాత్రం. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, సూపర్. ఇంట్లో అయితే 2 ఆలుగడ్డలు ఉన్నాయండి. ఇంకా అవైతే కట్ చేసి మనం కర్రీ చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఏంద్రానైనా ఏమో బిత్తడి చూపులు చూస్తుంది ఏందనుకుంటున్నారా? నేను అప్పుడే లేచానండి. అప్పుడే లేచి కిచెన్లో ఏమేమి ఉన్నాయా అని, పనులు ఏమున్నాయా అని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా మా ఆయన ఏమో పైన ట్యాంకీ కడిగిస్తున్నాడు. సండే వస్తే మాకు ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా తగులుతుంది. ఈసారి ట్యాంకీ కడగడం ఒకటి, తర్వాత బయట ఒక చెట్టు ఉందండి, ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు ఉంది. దానికి ఎడ్జెస్కి మొత్తం కూడా కొట్టేయమని చెప్పన్నారనమాట. ఎందుకంటే చీదిగా ఉంది, పాములు ఏమైనా వస్తాయేమో అన్నట్టు కొంచెం భయంతో కొట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాను. అసలు సండే వచ్చిందంటే మాకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పని అయితే, ఎక్స్ట్రా పని అయితే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే బ్రష్ అయితే చేస్తున్నాను అనమాట. చాలాసేపు చేస్తానండి, అందరూ 5 నిమిషాలు బ్రష్ చేస్తారు. నేను ఒక 15 మినిట్స్ దాకా బ్రష్ చేస్తూనే ఉంటాను. తర్వాత బ్రష్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడైతే నేను ఒక 1 గ్లాస్ నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగుతా. అంటే నాకు ఒకటి ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట. ట్యాబ్లెట్ వేసుకొని నేను టీ అయితే తాగుతున్నాను ఇప్పుడు. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా మనం ఏంటంటే మనం టిఫిన్ కార్యక్రమం చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఆలుగడ్డ కర్రీ చేసిన తర్వాత, అంటే చపాతీలోకి ఆలు కర్రీ చేసిన తర్వాత నేను చపాతీ పిండి కూడా తడిపి ఆ తర్వాత ఇంట్లో పని చేసుకుందాం అనుకున్నా. ఈరోజు ఏమీ ఎక్కువ పని ఏం లేదండి. సండే అని మేము ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోవట్లేదు అనమాట. ఓన్లీ జస్ట్ ఆలుగడ్డ కర్రీతోనే. ఫస్ట్ అయితే కూర ఇదేమో చపాతీలోకి డ్రై అనమాట. తర్వాత రైస్లోకి కొంచెం పీసెస్ పక్కన పెట్టేసి అవేమో కర్రీలాగా చేసేస్తాను. ఇక్కడేమో ఆలుగడ్డ కర్రీ కోసం అని చెప్పేసి తాలింపు అయితే వేసానమాట. ఆలుగడ్డలు కట్ చేసుకున్న, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న, వాటిని కూడా వేసేసాను. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మళ్ళీ ఒక మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అవి కొంచెం మగ్గుతున్నప్పుడు మనం కొంచెం ఇంట్లో వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని, మనకు టేస్ట్ తగినంత ఉప్పు అవన్నీ కరెక్ట్ సెట్ అయ్యా లేదా చూసుకొని, ఇంకేమైనా తక్కువ పడితే ఈ టైంలోనే వేసుకొని ఇంకా మనం ఒక 2 విజిల్స్ పెట్టుకున్నామంటే మన ఆలుగడ్డ కర్రీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట. మరీ డ్రైగా ఉంటే కూడా తినబుద్ధి కాదు కదండి. ఇంకా మొత్తానికైతే కర్రీ అయితే ఉడుకుతుంది. 2 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా చపాతీ కోసం అది చపాతీ పిండి అయితే కలుపుతున్నాను చూడండి. ఓన్లీ దీంట్లో సాల్ట్ మాత్రమే వేసి ఇంకా నేనైతే వాటర్ వేసి కలిపేస్తాను. చాలామంది దీంట్లో పాలు కూడా వేస్తారు. ఈ పిండిలో పాలు, ఆయిల్ ఇట్లా చాలా వేసుకుంటారు. నేను మాత్రం ఓన్లీ వాటర్తోనే చపాతీ పిండి అయితే కలిపేసుకుంటానండి. ఇంకా చపాతీ పిండి కలపడం అంటే నాకు ఒక యుద్ధం లాగా ఉంటుంది అనమాట. మొత్తానికైతే చపాతీ పిండిని అయితే మెత్తగా స్పంజిలాగా వచ్చేటట్టు మనం చపాతీ రావాలంటే మనం పిండి అనేది చాలా స్మూత్గా కలిపి పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కలుపుతూనే ఉన్నాను. నాకు దగ్గర ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట అంత మంచిగా కలిపి పక్కన పెట్టడానికి. చూడండి, ఇట్లా నొక్కంగానే లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా ఉంటే చాలు. దీని మీద కొంచెం ఆయిల్ వేసి అయితే పెట్టేశాను మూత. ఇంకా అవి నానే వరకు మామూలు రెడీ అయిపోతారు. ఆ టైం వరకు నేను ఇల్లు చేసి తర్వాత ఏమైనా ఇంకేమైనా ఎక్స్ట్రా పనులు ఏమో చూసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ ఇంకేం లేవు. మొత్తానికైతే నేను ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఏమో అండి, సండే రోజు చాలా తక్కువ పని ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకోసమని మ్యాక్సిమం తక్కువ పని ఉండేటట్టే మేము చూసుకుంటాము సండే రోజు మాత్రం. ఎందుకంటే 1 వీక్ మొత్తం కూడా కొంచెం వర్క్ లోడ్ ఎక్కువనే ఉంటుంది. తర్వాత టెన్షన్ ఉంటుంది. సండే మాత్రము ఆఫీస్కి వెళ్ళాడు మా హస్బెండ్, మా బాబు స్కూల్కి వెళ్ళాడు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కొంచెం లేవడం కూడా లేటే లేస్తాము. టిఫిన్ చేయడం కానీ, లంచ్ చేయడం కానీ, డిన్నర్ చేయడం కానీ లేట్గానే అవుతుంది అనమాట. సండే రోజు కానీ, హాలిడేస్ రోజు కానీ ఖచ్చితంగా మాకైతే ఆ రోజు టైంకి అయితే అస్సలు తినమండి. ఇదైతే నేను చెప్తాను. కానీ టైంకి అయితే తినాలి, కానీ ఆ టైంకి అయితే తినము. హాలిడేస్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. లేట్ అవుతుంది. అటు ఇటు అంటే తొందరగా అయితే ఎప్పుడు తినము, లేట్ అవుతుంది. ఇంకా అదొక్క రోజు కాబట్టి ఇంకా అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే తింటాము అని మీరు అనుకుంటున్నారు. ముచ్చట్లు చెప్పుకుంటాము, అట్లనే ఫోన్లు కూడా చేతిలోనే ఉంటాయన్నమాట మా వాళ్ళకి. మొత్తానికైతే ఇక్కడ నేను ఊడ్చేస్తున్నానండి. ఇల్లు ఊడ్చేసి చాలా నిదానంగా చేస్తానండి నేనైతే పని. మా ఇంట్లో వాళ్ళకి, మా ఆయనకైతే అసలు నచ్చదు నేను నిదానంగా చేస్తే. ఇంకా ఆయన ఉండి ఎన్ని రోజులు ఊడుస్తావు అట్లే అనగానే నేనైతే ఇక్కడ స్పీడ్గా అయితే ఊడ్చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మా మొగలయ్య ఉన్నాడు కదా, పైన ట్యాంకీ కడుగొచ్చి పైన నీట్గా చేసిన తర్వాత మెట్లు కూడా కడుక్కొని వస్తున్నాడు.
ఇక్కడ సైడ్కి చెట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కట్ చేసేస్తున్నాడు అనమాట. ఈ చెట్టు ఏంటంటే దయ్యం పెరిగినట్టు పెరుగుతుంది, చూడడానికైతే చాలా బాగుంటుంది, నీడ కూడా బాగుంటుంది, నీడ బాగా వస్తుంది. కానీ ఏంటంటే పెద్దగా పెరిగేసరికి ఈ ఎడ్జెస్లో దగ్గర ఏమన్నా పాములు ఏమన్నా జరుగుతాయేమో అని కొంచెం భయంతోనే మేమైతే చెట్టు అయితే కొట్టేయాల్సి వచ్చింది. మొత్తం కొట్టేయలేదండి, కొంచెం ఉంది, మొత్తం అయితే కొట్టలేదు, ఓన్లీ కింద పార్ట్ మాత్రమే ఈ విధంగా మొత్తం కొమ్మలు అయితే ఇరగొట్టేసినాం. జస్ట్ ఇవి ఇలా అనంగానే వచ్చేస్తాయి కొమ్మలు కూడా, అంత స్ట్రాంగ్గా కూడా ఉండవు. ఇంకా తీసుకెళ్ళి అక్కడైతే పడేస్తున్నాడు. మొత్తానికైతే ఇంకా మొగలయ్య కూడా చాయ్ పోసేసిన, చాయ్ తాగేసి తర్వాత మొగలయ్య ఆయన పని చూసుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇంక ఇక్కడేమో నేను మా వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చేసారు. మా వాళ్ళకి ఇంకా మా వాళ్ళకని కాదు, నాకు కూడా అనమాట, అందరికీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చపాతీ అయితే చేస్తున్నాను. చూడండి, నేను విచిత్రమైన షేపులు చేస్తాను అనమాట. చపాతీ ఒక షేప్ అని ఉండదు, విచిత్రమైన షేపులు ఉంటాయి. మా వాళ్ళకేమో, నాకు, మా బిడ్డకి, నా హస్బెండ్కి ఏమో ఆయిల్తో అయితే చపాతీ కలుస్తానండి. నేను మాత్రం వితౌట్ ఆయిల్ అనమాట. నేను ఎప్పుడు చేసుకున్నా పుల్కనే చేసుకుంటా, తొందరగా డైజెషన్ అవుతుంది. తర్వాత మనకు తినాలనిపిస్తుంది, వేడివేడిగా చేసుకొని తింటా. అక్కడ కాల్చినవి తీసి ఎమ్మటే ప్లేట్లో పెట్టుకొని తినేస్తాను అనమాట. అట్లా ఉంటుంది అనమాట మన తిండి. ఇక్కడ చూడండి, అక్కడ నేను వాళ్ళకి పెట్టేశాను, వాళ్ళతో మాట్లాడుకుంటూనే నేను ఇక్కడైతే టిఫిన్ అయితే చేసేసాను, ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకున్నాను. అయితే బయట చెనక్కాయలు వచ్చినాయని చెప్పని అరుస్తుండే అనమాట ఆటో. ఇంకా నాకైతే చెనక్కాయలు అంటే ప్రాణం అండి. అంటే చెనక్కాయలు అంటే బుడ్డలు, వేరుశనగలు, పల్లీలు అంటే పచ్చిబుడ్డలు అనమాట. పచ్చిబుడ్డలు తెలంగాణలో పచ్చిబుడ్డలు అంటారు, ఆంధ్రాలో వేరుశనగలు అంటారు. ఇంకా ఏదో ఒకటి మీ పేరు పెట్టుకోండి. మొత్తానికైతే ఆటో వస్తుందని వెయిట్ చేస్తున్నాను అనమాట. బయటకు వచ్చేసాను, డబ్బులు తీసుకొని వచ్చాను. ఇంకా అక్కడ ఆటో ఆయన వస్తున్నటువంటి ఆ ఆటోలో అనమాట చెనక్కాయలు అమ్మేది. మీకు చూపిస్తాను చూడండి, కొంచెం దగ్గరకు వస్తే మీకు చూపిస్తాను. ఇంకా ఏంటంటే వాళ్ళని డైరెక్ట్ తీస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్ అయితే చూపించాను. ఇంకా చెనక్కాయలు తీసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేసిన. చెప్పాను కదండి కర్రీ కోసం కొంచెం తీసి పెట్టానని, ఇంకా అవి కూడా తీసి ఇక్కడ మనం కర్రీ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. సేమ్ ప్రాసెసే, కాకపోతే దాంట్లో ఎక్కువ వాటర్ వేయము, దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ వేస్తాం అనమాట, అంతే, ఇంకేం లేదు తేడా. మొత్తానికైతే ఈ విధంగా ఆ రోజు ఆలుగడ్డ కర్రీ, తర్వాత కొంచెము చికెన్ పచ్చడి ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా దాంతో అయితే సండే అయితే కంప్లీట్ చేసినాం అనమాట. ఫస్ట్ టైం నేను సండే రోజు నాన్ వెజ్ చేయకుండా ఉండడం అంటే ఫస్ట్ టైం అండి. ఇక్కడేమో కూర ఉడుకుతుంది, కూర ఉడికిన తర్వాత ఇంకొంచెం సేపు ఉంచి కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే, దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. అన్నీ కూడా వేసేసాను అనమాట. ఇంకా మొత్తం పని అయిపోయింది. గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడైతే నేను ఇంకా పడిన గిన్నెలన్నీ అంటే టిఫిన్ చేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు పడతాయి కదా, ఇంకా అవన్నీ కూడా కడగడం అయితే రెడీ అనమాట. ఇంకా మనకేంటంటే కడిగేటప్పుడు ఎట్లుంటుందంటే మనం ఎవరు పిలిచినా పలకం అనమాట, అట్లుంటుంది మనతోని. మొత్తానికైతే ఈ విధంగా గిన్నెలు మొత్తం కూడా నేను కడిగేసాను. చూపిస్తాను మీకు ఎన్ని గిన్నెలు కడిగినాను కూడా. ఏమో అండి, పిచ్చి పిచ్చిగా ఉంటుంది మొత్తం. సండే రోజు నన్ను ఏదో మంచిగా అంటే గుడ్ లుకింగ్లో ఎక్స్పెక్ట్ చేయకండి, నేను అసలు ఉండను, పిచ్చి దానిలానే ఉంటాను అనమాట. మొత్తానికైతే ఈరోజు నా బ్లాగ్ అయితే ఈ విధంగా అయితే అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, మా బాబు నన్ను వీడియో తీస్తుంది, మా బాబే, వాడితోనే మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ చూపిరా గిన్నెలు ఎన్ని ఉన్నాయో అని అంటే వాడు చూపిస్తున్నాడు, అది అనమాట. మొత్తానికైతే ఈ విధంగా సండే రోజు మాత్రం ఏదేమైనా కానీ మేము మ్యాక్సిమం నవ్వుకుంటూ ఉండడానికే ట్రై చేస్తాం. మొత్తానికైతే ఈ విధంగా గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేసాను చూడండి. ఎన్ని గిన్నెలు కడిగానా అని చెప్పి చూపిస్తాను. మొత్తానికి వంట కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది అనమాట. మొత్తానికి ఇవన్నమాట, గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ పెట్టేశాను, ఇల్లంతా నీట్ చేసేసుకున్నాను. ఈరోజు నా బ్లాగ్ అయితే ఇదే. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి బ్లాగ్తో మీ ముందుంటే. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.